హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. ఎలా ఉన్నారు? ముందుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూసారా, ఇది ఉర్లగడ్డ బజ్జీ లాంటిది, కానీ ఉర్లగడ్డ బజ్జీ అనండి. కానీ షేప్లో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయండి, కానీ చాలా చాలా అయితే బాగున్నాయి. మొత్తానికి నేను ఫైనల్గా స్నాక్స్ అనేవి చేయడం నేర్చేసుకున్నాను. అదేంటి ఇప్పుడు నేర్చుకుంది ఏందని అనుకుంటారా? కాకపోతే ప్రాపర్గా చేయడం వచ్చింది. ఈ పక్కనే కోడి పకోడీ, అదేనండి స్నాక్స్ ఐటెంలో పకోడీ ఉంటుంది కదా, అదనమాట. ఈ రెండింటిని నేను చేశాను. దీంతో పాటు ఉర్లగడ్డ బజ్జీ దగ్గరికి వస్తే టేస్ట్ విషయానికి చాలా బాగుందండి. కాకపోతే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎలాగ తీసుకోవాలో ఏంటని తెలియలేదు. క్వాంటిటీ అవన్నీ నేను ఉర్లగడ్డ బజ్జీని లైట్గా కోసుకోవడం వల్ల జరిగింది. ఈసారి మంచిగా కరెక్ట్గా చేసేస్తాను. చూసేయండి, ఇట్లా పిండిలో డిప్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకొని సాయంత్రం పూట తిన్నామండి. చాలా అయితే చాలా బాగున్నాయి. పనిలో పని అదే బాండీలో పకోడీ కూడా వేసేసుకోవడం జరిగిపోయిందనమాట. ఒకే రోజు ఇన్ని స్నాక్స్ చేసేసానమాట. అంతేకాదా, మన ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదని అంటారు. కాబట్టి పనిలో పని నా స్నాక్స్ కూడా రెడీ చేశాను. నా స్నాక్స్ రెడీ అయ్యింది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. షేప్స్ కొంచెం చూసేటందుకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంతే. తర్వాత నెక్స్ట్ వస్తున్నాయండి. వీటిని నేను గారెలు అని అన్నాను, కానీ గారెలకి బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఓకేనండి, ఉంటాను, బాయ్.